హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లపై కొత్త రూల్స్ అయితే మొదలయ్యాయండి. పెన్షన్లకి ఈ జూలై నెలలో రాబోయే పెన్షన్లకి అయితే వాలంటీర్లు అయితే పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయడం లేదు. అయితే ఎవరు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అనే దాని గురించి చెప్తాను. దీంతో పాటుగా మనకైతే పెన్షన్లకు తనిఖీ అయితే చేస్తున్నారండి. పెన్షన్లపై వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. కొన్ని పెన్షన్లు అయితే తీసేస్తున్నారండి. అయితే వాళ్ళు మీకు తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎట్లాంటి డాక్యుమెంట్స్ అనేటివి మీరు పెట్టుకో ఉండాలి అనే దాని గురించి అయితే చెప్తాను. అలాగే పెన్షన్లు ఎవరెవరికి పెంచారు, అలాగే ఎంతెంత వస్తుంది జూలై నెలలో, మనకు 3 నెలల క్రితం పెంచిన డబ్బులు కూడా అయితే వస్తుంది, అందరికీ ఎంతెంత వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో పెన్షన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తానండి. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూస్తేనే అండి మీకైతే అర్థమయ్యేది. మధ్యలో కనుక స్కిప్ చేశారు అంటే మీకైతే క్లియర్గా అర్థం కాదు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నేనైతే క్లియర్గా జూలై నెలలో పెన్షన్ గురించి, మనకు పెంచిన పెన్షన్ గురించి, ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు మొత్తం డీటెయిల్గా చెప్తాను. సో దట్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లాస్ట్లో ఒక చిన్న లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లు అయితే మనకు ఇంతకు ముందు వైఎస్ఆర్ భరోసా పెన్షన్లు అయితే ఉండేవి. ఇప్పుడు వాటినైతే మనకు టీడీపీ ప్రభుత్వం అయితే రావడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్ భరోసా పెన్షన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ పెన్షన్లు అనేటివి మనకు ఎప్పుడు కూడా వాలంటీర్లు అయితే పంపిణీ చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాలంటీర్ల చేత అయితే పంపిణీ చేయడం లేదండి. మనకు గత 3 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ అనేది రావడం వల్ల బ్యాంకు ఖాతాలో వేశారు, అలాగే సచివాలయంకి వెళ్ళి అయితే తీసుకున్నాము. కానీ ఇప్పుడు మనకు టీడీపీ ప్రభుత్వం అయితే రావడం జరిగింది. వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే జరగటం లేదండి. ఎందుకు జరగటం లేదు అంటే వాలంటీర్లతో మనకు చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. వాలంటీర్లలో చూసుకున్నట్లయితే చాలా మంది రాజీనామా అయితే చేశారండి. ఈ రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా ధర్నాలు అయితే చేస్తున్నారు. అలాగే వైసీపీ నేతలు ఎవరైతే రాజీనామా చేయించారో వారందరి మీద కేసు అయితే పెట్టారు. అలాగే మనకు టీడీపీ ప్రభుత్వం, జనసేన టీడీపీ ఇద్దరు కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా దీని గురించి అయితే చర్చ అయితే చేస్తున్నారండి. రాజీనామా చేసే వాళ్ళని తీసేయాలా లేదని చెప్పేసి దీని గురించి చర్చలు అయితే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనకు వాళ్ళని తీసేయాలా లేదా, అలాగే కొత్త వాళ్ళని పెట్టుకోవాలన్నా కూడా మనకు వాళ్ళకి ఇంటర్వ్యూలు జరగాలి, చాలా టైం అయితే పట్టేటట్టుగా ఉంది. అందుకే మనకు జూలై నెలలో రాబోయే పెన్షన్ అనేది వాలంటీర్ల చేత అయితే ఇవ్వటం లేదండి. 99% అయితే బ్యాంకులలోనే డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. లేదనుకుంటే సచివాలయం సిబ్బంది అయినా కూడా మనకైతే డబ్బులు అయితే పంపిణీ చేస్తారు. సో వీలైనంత వరకు బ్యాంకులలోనే వేస్తారండి. వాలంటీర్లు మాత్రము జూలై నెలలో ఎవరు, ఆగస్టు నెలలో మాత్రం ఖచ్చితంగా వాలంటీర్లే మీ ఇంటి వద్దకు అయితే వచ్చి ఇస్తారు. వాలంటీర్లు రాజీనామా చేయడం వల్ల చాలా సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. అందుకని చెప్పి వాలంటీర్లు అయితే ఈసారి మనకు పంపిణీ అయితే చేయరు. తర్వాత చూసుకున్నట్లయితే మనకైతే వెరిఫికేషన్ తనిఖీ అయితే జరుగుతుందండి. సో మనకైతే పెన్షన్లపై వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి, తనిఖీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా జిల్లాల్లో, చాలా మండలాల్లో కూడా ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ వెరిఫికేషన్కి ఏమేమి చూస్తారు ఏంటనేది పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. సో వెరిఫికేషన్ ఏంటంటే చాలామంది చిన్నపాటి ప్రాబ్లాలు కూడా పెద్ద ప్రాబ్లం అని చెప్పి వాటికి సర్టిఫికేట్లు, దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని వాటి ద్వారా పెన్షన్ అయితే పొందుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది చూపించకపోతే ఆ పెన్షన్లన్నీ కూడా ఈసారి మనకు జూలై నెల నుంచే వాళ్ళ పెన్షన్లన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారండి. అంటే చాలామంది లైట్గా కళ్ళు అనేది కనిపించుకుంటా పోయినా సరే, బాగా కనిపిస్తాయి, కాకపోతే లైట్గా కనిపించకపోయినా సరే పూర్తిగా కనిపించడం లేదని చెప్పేసి సర్టిఫికేట్ తెచ్చుకొని దాని ద్వారా ప్రతి నెల కూడా 5,000 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. అందులో ఇప్పుడు పెంచారు కాబట్టి 15,000 రూపాయలు అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. అలాగే మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి అంటే, మీకు కళ్ళు కనుక కనిపించకపోతే మీరు మాత్రం డాక్టర్ దగ్గర నుంచి
ఖచ్చితంగా సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఒకవేళ ఆ సర్టిఫికేట్ పోయున్నా సరే మళ్ళీ కూడా వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకొని సర్టిఫికేట్ తెచ్చి పెట్టుకుంటే ఎప్పటికైనా మంచిదండి. అలాగే ఒకవేళ మీరు వితంతు పెన్షన్ తీసుకున్నట్లయితే మీ భర్త చనిపోయిన సర్టిఫికేట్ కూడా తెచ్చిపెట్టుకోండి. డెత్ సర్టిఫికేట్ మీ హస్బెండ్ది అలా తెచ్చిపెట్టుకోవడం వల్ల మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే మీ చిన్న చిన్న గొడవలు మీ హస్బెండ్ మీరు విడిపోయినా కొన్ని సంవత్సరాలకి ఒంటరి మహిళకి కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి. కానీ అలా కాకుండా కొద్ది రోజులకే మనకు డబ్బులు రావాలని చెప్పి భర్త చనిపోయాడని చెప్పి కూడా చాలామంది ఈ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా మీకు నిజంగా భర్త చనిపోయి కనుక ఉంటే మీ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ని మీరు తెచ్చిపెట్టుకున్నట్లయితే మీకు కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదండి. అలాగే చాలామంది కిడ్నీ ప్రాబ్లము ఇలాంటి ప్రాబ్లాలు ఉంటాయి. అట్లాంటి వారికి కూడా 10,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. సో చిన్నపాటి వ్యాధులకి అట్లాంటి వాళ్ళకైతే డబ్బులు ఇవ్వరండి. మీకు బాగా ఎక్కువగా ఉన్నట్లయితే డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ కనుక మీరు తెచ్చిపెట్టుకో ఉంటేనే మీకైతే వీరందరికీ కూడా పెన్షన్లు అయితే ఎగిరిపోవండి. లేకుంటే ఖచ్చితంగా కూడా చిన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ అనేది ఎగిరిపోతుంది. సో మీకు వితంతు కావచ్చు, లేకుంటే వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, మీకు సంబంధించి మీరు సర్టిఫికేట్లు అనేది తెచ్చిపెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు దేని ద్వారా పెన్షన్ అనేది వస్తుందో దానికి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ కనుక ఉంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదండి. దానికి సంబంధించి సర్టిఫికేట్ కనుక లేనట్లయితే మీకు పెన్షన్ అనేది రాదు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. జూలై నెలలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 3 నెలలకు సంబంధించి పెంచిన డబ్బులు కూడా వస్తుంది. అందుకని చెప్పి ఈ పెన్షన్ అనేది మీకు ఒకవేళ ఒక్కరోజు మిస్ అయినా సరే ఆ డబ్బులు రావండి. మీరు 2 నెలల తర్వాత చేయించుకున్నా మీకు ప్రయోజనం అయితే ఉండదు. మనకు 3 నెలలకు సంబంధించి పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేటివి కూడా మీరు ఈ ప్రూఫ్స్ అనేటివి పెట్టుకున్నారంటే ఎట్లాంటి ప్రాబ్లం అనుకుంటే హ్యాపీగా పెన్షన్ డబ్బులన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఈ పెన్షన్ అనేది ఎవరెవరికి పెంచారు, ఎంతెంత పెంచారు అనేది మనం ఇప్పుడు ర్యాండమ్గా తెలుసుకుందామండి. 3,000 పెన్షన్లు అనేటివి 4,000కి ఎవరికి పెంచారు అంటే 1,000 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా ఎవరికి పెంచారు అనేది ఇప్పుడు చూసుకుందాము. సో ముందుగా వృద్ధులకు, అలాగే వితంతువులకు, భర్త చనిపోయిన వాళ్ళకి, అలాగే చేనేత కార్మికులకు, కల్లు గీత కార్మికులకు, మత్స్యకారులకు, ఒంటరి మహిళలకు, చెప్పులు కుట్టేవారుకు, ట్రాన్స్జెండర్స్కు, పిఎల్హెచ్ఐవి సో వీరందరికీ కూడా 3,000 నుంచి 4,000కి అయితే పెంచారండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి కూడా ఒకసారి అయితే చూసుకోండి. తర్వాత 3,000 పెన్షన్ అనేది 6,000కి అయితే చేశారండి వికలాంగులకు సంబంధించి. అది ఎవరెవరికి అనే దాని గురించి ఇప్పుడైతే తెలుసుకుందాము. వికలాంగులకండి, నార్మల్ వికలాంగులకు 3,000 పెన్షన్ అనేది ఇప్పుడు 6,000 రూపాయలు అయితే చేశారండి. తర్వాత పూర్తి స్థాయి వికలాంగుల గురించి అయితే మాట్లాడుకుందామండి. వాళ్ళకైతే మామూలుగా 5,000 అయితే ఇస్తున్నారు. ఈ 5,000 అనేది ఇప్పుడు 15,000 రూపాయలు అయితే చేశారండి. వారికి సంబంధించి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటే ఈ డబ్బులు అనేది ఇస్తారు అని చూసుకున్నట్లయితే వీల్ చైర్లో కూర్చొని ఉంటారు కదండి, నడవలేక చేయలేక ఏమీ నిలబడలేననుకుంటా ఎప్పటికీ వీల్ చైర్కి పరిమితమైన వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు అయితే చేశారు. తర్వాత బెడ్ మీద పరిమితంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. పరిమితంగా బెడ్ మీద ఉంటారు కదండి పర్మనెంట్గా, అట్లాంటి వాళ్ళకి. తర్వాత పక్షవాతంతో ఉన్నవారికి, ఏదైనా యాక్సిడెంట్ వల్ల పూర్తిగా కాళ్ళు చేయులు ఇలాంటివి ఏమీ లేకుండా ప్రమాదవశాతం అలా అయిన వాళ్ళకు కూడా 10,000 నుంచి 15,000 రూపాయలు అనేది ఇస్తామనేది చెప్పారు. సో తర్వాత చూసుకున్నట్లయితే 5,000 నుంచి 10,000 వరకు పెన్షను ఎవరెవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే కిడ్నీ ప్రాబ్లం, తలసేమియా మొదలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో 5 కేటగిరీల్లో వారికి 5,000 నుంచి 10,000కి పెంచారు. అర్థమైంది కదండి. ఈ వ్యాధులు ఉన్న వారికి 5,000 నుంచి 10,000కి అయితే పెంచడం జరిగింది. సో మనకు 3 నెలల క్రితం పెంచిన డబ్బులు ఎవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే, సో నేను ముందుగా చెప్పాను కదండి, 3,000 నుంచి 4,000 చేసిన వాళ్ళకి, 3,000 నుంచి 6,000 చేసిన వాళ్ళకి మాత్రమే మనకు ఈ 3 నెలల పెన్షన్ డబ్బులు మాత్రం ఇస్తారు. సో అర్థమైందా? చాలామంది వికలాంగులకి ఎంత ఇస్తారు పెన్షన్ డబ్బులు అని అడిగారు కదా. వికలాంగులకు సంబంధించి 3,000 నుంచి 6,000 చేస్తారు కాబట్టి వారికి అంటే మామూలు వికలాంగులకండి 3,000 నుంచి 6,000 చేశారు కదా, వాళ్ళకి జూలై నెలలో 12,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది.
3000 నుంచి 4000 చేశారు కదండి, వాళ్ళకి జూలై నెలలో 7000 రూపాయలు అనేది వస్తుంది. తర్వాత 5000 నుంచి 10,000 చేసిన వాళ్ళకి 5000 నుంచి 15,000 చేశారు కదా, వాళ్ళకి మాత్రం పెన్షన్ డబ్బులు అయితే ఇస్తామని అయితే మనకు చెప్పలేదు. అందుకని నేను కూడా మీకైతే చెప్పడం లేదండి, వాళ్ళకైతే ఇచ్చేటట్టుగా లేరన్నమాట. సో పెన్షన్ల గురించి అయితే ఇదండి. వెరిఫికేషన్ అయితే చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. మీ సైడ్ కూడా వచ్చే లోపల మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ లేకపోయినా, ఒకవేళ అదేమన్నా పోయినా ఈ లోపల మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఈ రోజుకే కాదండి, ఎప్పటికైనా కూడా మన దగ్గర ప్రూఫ్ అనేది ఉంటే చాలా మంచిది. ఓకేనండి, వీడియో చూశారు కదా, వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.